ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణము గల ధామములో అక్కడ కరెంట్ ఉండదు, ప్రకృతి ఉండదు. నిరంతరము బంగారు రంగుతో ఆ పరంధామము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎలా ప్రకాశిస్తుంది మరి? ఏం ఆధారం లేకుండా. అదే భగవంతుడి దగ్గర ఉన్న అద్భుతమైన శక్తి. అక్కడ శివ పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. ఆ జ్యోతి స్వరూపం నుండి మన ఆత్మకి అద్భుతమైన శక్తి ప్రసరిస్తున్నట్లు అనుభవం చేసుకుంటూ ఆత్మ నుండి మన స్థూల శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనస్సుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగమే అలవాటు ప్రసాదిస్తున్నట్లు, ఇంకా మిగిలి ఉన్న శక్తి విశ్వంలో అలజల్లో ఉన్న ఆత్మలకు ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. వాయువు అనేది అనాదిగా పరమపిత శివపరమాత్మ సృష్టించారు. ఇది కంటికి కనపడుతుందా? కనపడదు. గాలి కంటికి కనపడదు, కానీ మొత్తము ఈ భూప్రపంచం అంతా ఆవరించి ఉంటుంది. గాలి లేకపోతే, అంటే ఆక్సిజన్ లేకపోతే ఒక్క క్షణం కూడా మనం అంటే ఆత్మ శరీరంలో ఉండలేదు. శరీరానికి కావాల్సింది గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి. అది కనిపించేలాగా ఉంటే ఎదర మనిషి కనపడరు మనకి. గాలి అనేది మనకు కనిపించేలాగా ఉంటే
మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలే కనపడుతుంది, వ్యక్తులు కనపడరు, రోడ్డు కనపడదు. ఎంత అద్భుతమైన సృష్టి చూడండి. కంటికి కనపడని ఆక్సిజన్, నైట్రోజన్, ఎన్నో వాయువులు కలిసి ఉంటుంది. ఆ ఆక్సిజన్ అనే వాయువు మనకు లేకపోతే మనం జీవించలేము. ప్రతి అడుగుకి ఉండాలి అది. అది కనపడుతుంది మనకి. లోపల పీల్చుకుంటాం గాలి మనం, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఎంత గొప్ప అద్భుతమైన సిస్టమ్ చూడండి భగవంతుడిది, శివ పరమాత్ముడిది. అదే గాలి కనపడుతుంది అనుకోండి, ఏమవుతుంది? ఆతల వ్యక్తి కనపడరు మనకు రోడ్డు మీద వెళ్ళినప్పుడు, కానీ సర్వం వ్యాపించి ఉంటుంది. అనుభవం చేసుకోండి. అది ప్రపంచం, ఈ భూమండలం అంతా, కానీ నీటిలో కూడా ఆక్సిజన్ ఉందని చెప్తారు, వ్యాపించి ఉంది. ఎలా తయారవుతుందంటే అదే భగవంతుడి యొక్క అద్భుతం. ఇది ప్రపంచంలో స్తంభించి ఉంటుంది, కొద్దిగా మూవ్ అవుతుంది. అదే గాలి 120-130 కిలోమీటర్ల వేగంతో వీచిందనుకోండి, చాలా అల్లకల్లోలం అయిపోతుంది. కనపడని గాలి అంత వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు కూలిపోతాయి. ఇంకా వేగంగా వస్తే మనుషులు కూడా ఎగిరిపోతారు. చూడండి, మీరు ఒక సైకిల్ మీద వెళ్తూ మెల్లిగా వెళ్తున్నారనుకోండి, ఎదర దేన్నైనా డాష్ ఇచ్చిందనుకోండి, కొద్దిగా కదులుతుంది అంతే. అదే స్పీడ్గా వెళ్ళినప్పుడు అది కదిలిపోద్ది, ఇది కదిలిపోద్ది, అన్నీ కూడా పడిపోతాయి. వేగం పెరిగినప్పుడు ఒక తత్వం వినాశనం దారితీస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి చుట్టూ గాలి ఉంది, వాయువు ఉంది, అది స్తంభించి ఉంది, నిండిపోయి ఉంది. ఫ్యాన్ వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? గాలి ఏమన్నా ఫ్యాను సృష్టించదా చెప్పండి? ఫ్యాన్ సృష్టించదా? సృష్టించదు. అక్కడ స్తంభించి ఉన్నటువంటి గాలిని అది ఇసునికరలాగా ఆ రెక్కల ద్వారా మనకి ఇసురుతుంది, చుట్టూ ఇసురుతుంది. దాన్ని ప్రయాణం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అదే 100 దాటిపోయి వేగవంతంగా ఉంటే ప్రమాదాన్ని సృష్టించదు.
గాలి లేకపోతే మనం అసలు జీవించలేం. ఇంకా అన్నం లేకపోతే కొన్ని రోజులైనా ఉండొచ్చు, నీరు లేకపోయినా కొన్ని గంటలైనా ఉండొచ్చేమో, కానీ గాలి లేకపోతే ఒక్క సెకండ్ కూడా ఉండదు. దానికి అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా ఉక్కపోతగానే ఉంటుంది ప్రపంచం అంతా. కొన్ని చోట్ల వేసవికాలం, కొన్ని చోట్ల శీతాకాలం, అలా నడుస్తూనే ఉంటుంది భూమి మీద. కాబట్టి సత్యయుగంలో, త్రేతాయుగంలో, మ్యాక్సిమం ద్వాపరయుగంలో కూడా ఈ గాలి తత్వం అనేది మనకి అపకారం చేయదు. మానవాళికి, ప్రకృతికి కూడా అపకారం చేయదు. కలియుగంలో మన సంకల్పాలు అంత వికల్పాలుగా ఉన్నాయి కాబట్టి దాని వేగం ఆధారంగా వాయువు కూడా ఏమవుతుంది, చాలా వేగవంతమైనటువంటి ప్రయాణంలో చెట్లు నేల కూల్చేస్తుంది, ఎలక్ట్రికల్ స్తంభాలు నేల కూలిపోతున్నాయి, కొన్ని గృహాలు కూడా నేలమట్టం అయిపోతున్నాయి. అన్నీ విధ్వంసం సృష్టిస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? బాబా పిల్లల్లో క్రోధం కానీ కొన్ని వికారాలు విజృంభించినప్పుడు ఆ వైబ్రేషన్స్ తత్వాల మీద పడిపోతుంది. బాగా అనుభవం చేసుకోండి. కాబట్టి అంతిమ సమయంలో రోకలంత దారితో వర్షం కురుస్తుంది, వాయువు కూడా అతిగా విజృంభించదు. కాబట్టి బాబాతో చెప్పి, బాబా నుండి దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి మన ఆత్మలో నిండి, ఆత్మ నుండి వాయుమండలంలోకి వెళ్ళి వాయుమండలాన్ని శాంతింపచేస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ముఖ్యంగా జ్ఞానం తెలుసుకున్న బ్రాహ్మణులుగా, బ్రహ్మకుమారిగా పిలువబడుతూ జ్ఞానులుగా ఉన్న వాళ్ళ యొక్క సంకల్పాల యొక్క ఘర్షణ, పెద్ద సంకల్పాలు, ఇవన్నీ తత్వాలను విజృంభించేస్తాయి. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, బాబా పవిత్రంగా తయారు చేసిన ప్రకృతిని మా సంకల్పాల ద్వారా, మా వికల్పాల ద్వారా పాడు చేసామనేది
మీ ముందు ఒప్పుకుంటున్నాం బాబా. కానీ మీ దివ్యశక్తిని మా ఆత్మలో ప్రసరింపజేసి ఆ వాయుతత్వాన్ని విధ్వంసం సృష్టించకుండా శాంతింపచేయండి బాబా అని సంకల్పం చేసుకోండి. సత్యయుగంలో, త్రేతాయుగంలో తుఫాన్లు ఉండవు. అంటే వాయువు ద్వారా నష్టం అనేది 2500 సంవత్సరాలే కాకుండా ఇంకో 1000 సంవత్సరాలు కూడా అంత అపకారం చేసిన చరిత్ర ఎక్కడ కనపడలేదు. కామ్ అయిపోయినాయి, శాంతి అయిపోయినాయి. ఎంత పర్సంటేజ్లో ప్రయాణం చేస్తే ఈ జీవరాశి, ప్రకృతి, మిగిలిన తత్వాలు కూడా ప్రశాంతంగా ఉంటాయో దాని అనుగుణంగా నడుచుకుంటాయి. అందుకే బాబా అంటారు, ప్రకృతి మీ ముందు దాసి అయిపోతుంది అంటారు. కాబట్టి ఈరోజు వాయుతత్వం అనే తత్వానికి నక్షత్ర మండలం పైన సృష్టికర్త అయిన వాయుతత్వాన్ని సృష్టించిన ఆ పరమశివుని నుండి పవిత్రమైన శక్తి కిరణాలు తీసుకుని విశ్వంలో ఉన్న వాయువు అంతా కూడా పావనం చేస్తున్నట్లు, పరివర్తన చేస్తున్నట్లు, భగవంతుడిని నిర్దేశించిన పరిధిలో పాత్ర అభినయించినట్లు అనుభవం చేసుకోండి. ఏ విధంగా అయితే ఏసీలో ఒక సెంటు, ఒక బాటిల్, ఒక డ్రాప్ వేసినా కూడా ఆ వాయువు అంతా స్మెల్, ఆ విధమైన వాసన, సువాసన వచ్చేస్తుంది కదా. అగరబత్తి కూడా అంతే కదా. అలాగే నక్షత్ర మండలం పైన దేదీప్యమానంగా బంగారు రంగులో ప్రకాశిస్తున్న ఆ పరంధామ నివాసి అయిన సృష్టికర్త అయిన జ్ఞానసాగరుడైన పతిత పావనుడు త్రిమూర్తి శివ అయిన ఆయన నుండి ఒక అద్భుతమైన శక్తి ఆ పరమశివుడి నుండి, సృష్టికర్త నుండి మనకు వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. మనకి ఎక్కడికి వస్తుంది? ఆత్మలోకి వస్తుంది.
ఆ శక్తి అంతా కూడా తూర్పు ఎంత లెక్కైతే ఈ భూమి ఉందో అంతవరకు, ఉత్తరం, దక్షిణం, పడమర, మరి ప్రతి మూల స్తంభించిన ఈ వాయువులో పరమాత్మ శక్తి నిండి సుమారు 3500 సంవత్సరాలు ఆ వాయుతత్వము పూర్తిగా శాంతి పొంది జీవరాశులకి, మిగిలిన ప్రకృతి తత్వాలకి, అక్కడుండే మానవ శరీరాలు, దేవతా శరీరాలు యుగాన్ని బట్టి ధరించే వాళ్ళందరికీ ప్రశాంతత ఇస్తున్నట్లు, ప్రమాదం లేనట్లు, దాసి వలె సుఖాలు ఇస్తున్నట్లు ఆ వాయుతత్వము, పరమాత్మ శక్తికరణాలు ఈ వాయువు అంతా నిండిపోయినట్లు, పాడైపోయిన వాయువు బాగుపడుతున్నట్లు అనుభవం చేసుకోండి. శక్తి తీసుకోండి బాబా నుండి, బిందురూపి శివబాబా నుండి, మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య శక్తి వస్తున్నట్లు, ఆ శక్తిని చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది గాలి స్పీడు. ఒక 200-250 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిందనుకోండి, చాలా ఇల్లు కూడా కూలిపోతాయి. అది ఎందుకు ప్రకోపిస్తుంది? బ్రాహ్మణాత్మల్లో ఈర్ష్య కానీ, పగ కానీ, ఏ వికారం ఉన్నా కూడా ఏదో ఒక తత్వాన్ని విజృంభించేలా చేసేస్తుంది. కాబట్టి ఆ తత్వానికి పాడు చేసిన వాళ్ళు మనమే. కాబట్టి సద్గురువు వచ్చారు కాబట్టి ఆయన నుంచి తీసుకున్న శక్తి వాయువు అంతా ఇస్తున్నట్లు ఒక్క 2 నిమిషాలు అనుభవం చేసుకోండి.
అనుభవం చేసుకోండి. మనసా సేవ అంటే శరీరం ఒకే స్థానంలో కూర్చుని మనసు యావత్తు ప్రపంచాన్ని పరివర్తన చేసే మార్గాన్ని ప్రయాణం చేయాలి. అర్థమైందా? అనుభవం అయిందా? పాపం ఎన్ని పూరి గుడిసెల్ని పాడు చేస్తుందో చూడండి. కాబట్టి ప్రతి బ్రాహ్మణాత్మ మనసా సేవ అనేది ప్రతిరోజు కొంత సమయము చేసుకుంటే చాలా పరివర్తన, ప్రకృతి పరివర్తన, సంఘటన పరివర్తన, స్వయం పరివర్తన కూడా జరుగుతుంది. బాబా ప్రత్యక్షత కూడా జరుగుతుంది. ఎక్కడి వరకు ఉంటుంది ఇది వాయువు? కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు, ఈ భూమి అంచు వరకు, నాలుగేపులా తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమర, నాలుగేపులా భూమిపై మీరు ఎక్కడికి వెళ్ళినా వాయువు లేకుండా ఉండదు. పైకి వెళ్ళి కొద్ది చూడండి, ఏదైనా పర్వతాలకు వెళ్తున్నప్పుడు చెవులు గళ్ళు పడతాయి. అలాగే బాగా హైట్కి వెళ్ళేటప్పటికి ఇంకా వాయువు ఉండదు. అందుకే విమానము చాలా ఎత్తులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ వాయువు అనేది ఉండదు, ఆక్సిజన్ ఉండదు. అందుకు అందులో ప్రయాణం చేసేవాళ్ళు జీవించరని ఆక్సిజన్ సిలిండర్లు పెడతారు. అంటే భగవంతుడు కూడా ఎక్కడి వరకు అవసరమో అంతవరకు ఇచ్చాడు. హాస్పిటల్లో ఆక్సిజన్ పెడితే రోజుకి 5,000 తీసుకుంటారు. ఆ పేషెంట్ కొన ఊపిరిలో ఉన్నప్పుడు, శ్వాస పీల్చుకోలేనప్పుడు కృత్రిమంగా పంపు చేయడానికి ఆక్సిజన్ పెడతారు, మాస్కులు పెట్టినట్టు పెట్టి. 5,000 తీసుకుంటున్నారు కదా వాళ్ళు. కొంటున్నారు, మరి తయారు చేస్తున్నారు. కానీ భగవంతుడికి ఎంత ఇవ్వాలి మనం? ఎక్కడికి వెళ్ళినా ఆక్సిజన్ ఇచ్చిన భగవంతుడికి ఎంత ఇవ్వాలంటున్నాను. నీటిలో కూడా మనకు తెలియకుండా ఆక్సిజన్ ఉంటుంది. జీవరాశులు ఎన్నో పీల్చుకుంటాయి. రోజుకి ఒక పేషెంట్కి ఆక్సిజన్ పెట్టడానికి ఎవరో అన్నారు, నాకు సరిగ్గా తెలియదు, 5,000 ఖర్చు అవుతుంది అంటారు. మరి లేదు, మొత్తం అన్నీ కలిసి వేస్తున్నారు. ఏదైనా కొనవలసి వస్తుంది కదా. మొన్న చూడండి, కోవిడ్లో ఆక్సిజన్ దొరక్క చాలామంది చనిపోయారు. గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఎంతమందికైనా చేయగలదు కాబట్టి. బాబా నుండి శక్తి తీసుకుని అది సుమారుగా 3,000, 3,500 సంవత్సరాలు కూడా చాలా ప్రశాంతంగా మానవాళికి అపకారం చేయకుండా ఉపకారం చేసేలాగా బాబా నుంచి వరదానం తీసుకుని ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైతే ఈ సంగమయుగంలో
బాబా నుండి శక్తి తీసుకుని పాడైపోయిన పంచతత్వాలకి మీరు ఇస్తున్నప్పుడు మీకు ఎప్పుడు కూడా ఈ అపకారం చేయు. ఈవెన్ కలియుగం చివరిలో కూడా మీకు చేయు. అవి గ్రహిస్తాయి కూడా. భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు కూడా. మీ శక్తి దాన్ని తాకకుండానే పక్క నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తాయి. అందుకే బాబా అంటాడు, అంత్యంలో ప్రకృతి జిత్ ఆత్మలో 4 ఇళ్ళ అవతల వినాశనం ఆగిపోతుంది అంటారు. వాళ్ళే శక్తిపీఠాలు. మీ ఇంటిని కూడా, మీ ఇంట్లో మీరుంటూ కూడా శక్తిపీఠం తయారు చేసుకోవచ్చు. మీరు ఎవరికి ఇవ్వకపోయినా మీరు రక్షణగా ఉండే శక్తిపీఠం కూడా తయారు చేసుకోవచ్చు. మీరు వైద్యం చేయలేరు అనుకోండి, మీకు వ్యాధులు రాకుండా మీరు తయారవ్వచ్చు. అర్థమైందా? అనుభవమైందా? మొన్న నీటి తత్వము, భూమి చేయించారు బాబా. ఈరోజు గాలి తత్వం చేయించారు. కాబట్టి మనల్ని భగవంతుడు ఎందుకు ఎన్నుకున్నారు? అందరినీ ఎందుకు ఎన్నుకోలేదు? అందరూ ఎందుకు ఆయన తెలుసుకోలేకపోయారు? ఆయన ఎన్నుకోవటం అందరిని ఎన్నుకోవాలనుకుంటారు, కానీ అందరూ తెలుసుకోలేరు ఆయన్ని. మనల్ని ఎన్నుకున్నారు, మనం తెలుసుకున్నాము, జతగా ప్రయాణం చేస్తున్నాము. కాబట్టి చక్కగా నిజంగా మీరు ఎక్కడికి కూడా లెక్క లేకుండా నన్ను ఒక చోటకి బట్టీకి పిలిచారు. నాకు నిజంగా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. ఇంకెక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. ఎందుకంటే బాబా మధువనం వదిలేశారు. బాబా వచ్చే రథం కూడా లేదు. మీ ఇంటికి పిలిస్తే వచ్చేస్తారు బాబా. ఏం చెప్తాం మనం? వెళ్ళి 32 సంవత్సరాలు చెప్తున్నాం. సుమారుగా 28 సంవత్సరాల నుంచి ఇటువంటి మనసా సేవలు ఎన్నో చేయించారు బాబా. కానీ ఆతల వాళ్ళు రిక్వెస్ట్ ఆధారంగా వెళ్ళవలసి వస్తుంది. అయినా సరే బాబా దగ్గర బ్రహ్మబాబా అయితే ఎవరినో ఒకరిని ట్రాన్స్లోకి పంపి పలానా చోటకి వెళ్ళమంటారా వద్దంటారా అని అడిగి చేసేవారు. మరి మనకి ఎక్కడుంది? మనకు ఆ శక్తి లేదు. బ్రహ్మబాబాకు కూడా ట్రాన్స్కి వెళ్ళి శక్తి లేదు. వేరే ట్రాన్స్ మెసెంజర్స్ ఉంటారు, వాళ్ళని పంపించేవాడు. బాబా మేము చీటీ వేసుకున్నాం, వెళ్ళవచ్చా వెళ్ళవద్దా, వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చని వచ్చింది, అందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మన దగ్గరికి రప్పించుకుని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పినా 3 రోజులు చెప్తాం, 20 రోజులు చెప్తాం, 14 రోజులు చెప్తాం, లేకపోతే సంవత్సరం చెప్తాం బట్టీల కింద పెట్టి. చాలామంది పెట్టుకున్నారు సంవత్సరం బట్టి అని, అదని ఇదని. ఏది పెట్టుకున్నా నీకు నిస్వార్థమైన భావన లేకుండా ఫలం రాదు. కాబట్టి
మీ అందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, వెళ్తే వెళ్ళండి. ఏదైనా మీ ఇల్లుని మీ ఇంట్లో రోజు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మేము చక్కగా ప్రతిరోజు యూట్యూబ్లో ఇలా చెప్తాం. అప్పుడే రేపు మార్చి వస్తే 2 సంవత్సరాలు అయిపోతాయి. మరి ఆనందంగానే ఉంది కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీ ఇల్లు శివాలయం చేసుకోకుండా, మీ మనసుని మందిరం చేసుకోకుండా, మీ ధనాన్ని సేవలో ఉపయోగించకుండా ఏమీ పొందలేరు మీరు. కాబట్టి ఒక 15 నిమిషాలు, అరగంట మనస సేవ, చక్కగా వాణి చదువుకోవటం. నాకు ఎవ్వరూ వాణి నేర్పలేదు, ఏ టీచరు కూడా నాకు నేర్పలేదు, నాకు అవసరం లేదు కూడా. బాబా నేర్పారు. 8 నెలల్లో 20 సంవత్సరాలు వాణిలు చదివించారు బాబా. అర్థమైందా? కాబట్టి నిర్ణయం చేసుకోండి. మీరు వెళ్తుంటే ఆ చేసేవాళ్ళు ఇంకా చేస్తారు. అదే మీరు వెళ్లకుండా ఉంటే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు పరిస్థితి ఎటువంటిదంటే, మాస్క్ పెట్టుకుంటున్నామంటే కోవిడ్ రక్షణ కోసం పెట్టుకుంటున్నాం. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే ఇంకా మాట్లాడుకోవటం కూడా అవసరం లేదు. ఒకరికొకరు మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు. ఎవరింట్లో వాళ్ళు మౌనంగా, శాంతిగా, అవసర సమయంలోనే మాట్లాడి మిగిలిన సమయం అంతా కూడా బాబాతో గడిపితే ఈ లోకము వినాశనం అవ్వకపోయినా ఈ సృష్టి, మీలో వికర్మలన్నీ వినాశనం అయిపోయి కేవలం నామమాత్రం పాత్ర అభినయిస్తారు. కానీ ఇక్కడ మీరు సూక్ష్మవతన నివాసిగా అయిపోతారు. మరి బుక్కులు ఎందుకు పంచి పెడుతున్నారు అన్నయ్య, బట్టీలు ఎందుకు పెడుతున్నారు అంటే, బుక్కులు ఎందుకు పంచి పెట్టాలంటే, మొన్న ఒక అన్నయ్య చెప్తున్నారు, నల్గొండలో ఒక పల్లెటూరులో బుక్కులు పంచిపెట్టారు ఒక అన్నయ్య. మీకు చెప్పానేమో కూడా. ఆ పక్క గ్రామం వాళ్ళు, ఆ వైస్ ప్రెసిడెంట్ గారు చూసి బుక్ చాలా బాగుంది, మా ఊర్లో కూడా పంచిపెట్టమని ఫోన్ చేశారు ఆయనకి. ఇప్పుడు వెళ్తున్నాయి, 2000 బుక్కులు వెళ్తున్నాయి. మరి నిజంగా మన పుస్తకం పంచిపెట్టకపోతే ఆ గ్రామం తప్పకుండా వంచితమైపోయింది, గ్యారంటీగా వంచితమైపోయింది. ఎందుకంటే బ్రహ్మకుమారిస్ ఎవరో కూడా గ్రామాలకు వెళ్ళిపోయి బుక్కులు ఇచ్చేటువంటి స్టేజీ వాళ్ళ దగ్గర సరిపోదు, శక్తి సరిపోదు, వంచితమైపోతారు వాళ్ళు. కానీ భగవంతుడు వంచితమైపోతున్నాడు కాబట్టి ఏం చేస్తాడు, వాళ్ళని దృష్టి ద్వారా పావనం చేసి భక్తులుగా చేసేసుకుంటాడు. స్వర్గం రారు వాళ్ళు, ద్వాపర కలియుగాల్లో జన్మ తీసుకుంటారు. మనం చేయలేని పని ఆయన చేస్తారు. కాబట్టి మన ఇల్లు శివాలయము, మన మనసు మందిరము. మన అస్సలు ఎవరితో మాట్లాడక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు, ఇంకా చెప్పవలసినవి కూడా ఏమీ లేవు. అల్పకాలిక సంతోషం వస్తుంది అంతే. నాకు నిజంగా కూడా ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే బాబా నన్ను తిప్పారు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా 40, 20, 30 వస్తుంటారు. కొన్ని పాటలు పడుతూ ఇన్ని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో ఆ 3 రోజులు కాలక్షేపం చేయొచ్చని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏదో పొందాలి అని కొంతమంది వస్తారు. ఒక ఆత్మ, బ్రాహ్మణాత్మ వేరొక ఆత్మకి ఏది ఇవ్వలేదు, అది గుర్తుంచుకోండి.
పరమాత్మ ఇవ్వాలి. కానీ ప్రతి ఆత్మ తన ఇల్లు మధువనం చేసుకోవాలి. మధువనం అంటే బేహద్ వైరాగ్య వృత్తి కలిగి, మధురత కలిగి, సంకల్పాలు ఏకరసంగా ఉండాలని చెప్పారు బాబా. అర్థమైందా? కాబట్టి అగ్నితత్వాన్ని కూడా ఎడ్డింగ్ పెట్టాం, కానీ రేపు చెప్పుకుందాం. ఎందుకంటే పాయింట్స్ ఎక్కువ రావాలి కాబట్టి, విస్తారం ఉండకూడదు కాబట్టి, మీరు వెళ్ళాలన్నప్పుడు వెళ్ళండి, ఎక్కడ బట్టీలు పెట్టుకుని వెళ్ళండి, కాదని బాబా అనడం. కానీ బాబా ఆశ ఏమిటంటే ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే బావి ఉంటుంది, నీరు ఉంటుంది, తప్పకుండా నీరు లేని ఇల్లు ఉండదు. కరెంట్ లేకపోయినా పర్లేదు, కానీ నీరు ఉండాలి. అలాగే జ్ఞానం అయితే ఇంట్లో చైతన్య బ్రాహ్మణ ఆత్మ ఉండాలన్నారు బాబా. అలా చేసుకోండి. ధనాన్ని కూడా పొదుపు చేసుకోండి. పొదుపులో విశాలంగా ఖర్చు పెట్టుకోండి, బాబా పేరు ప్రత్యేకతలు వచ్చేలాగా. ఇంకొకసారి వాయువు అనేది లిమిటేషన్ దాటింది అంటే విధ్వంసాన్ని సృష్టించదు. 50 సంవత్సరాల చెట్టుని కూడా కోకటి వేళలో పడగొట్టేస్తుంది. కనపడిందా గాలి? మన కంటికి కనపడుతుందా? కనపడదు. నేను అనుకున్నాను ఒకసారి, కంటికి కనపడినది నీరు కనపడుతుంది, అగ్ని కనపడుతుంది, భూమి కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది, కానీ వాయువు కనపడలేదు. వాయువు మనకి కంటికి కనపడలేదు. వ్యక్త సృష్టిలో కంటికి కనపడకుండా మన శరీరానికి శరీరాన్ని నిలబెట్టిందంటే ఎంత గొప్ప తత్వం అది. గాలి కంటికి కనపడింది అనుకోండి, మన చుట్టూ గాలి ఉండవలసిందే. ఎక్కడికి వెళ్ళినా గాలి లేకపోతే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఆత్మకి అక్కర్లేదు గాలి, శరీరానికి కావాలి. పాడైపోయిన శరీరంలో పాడైపోయిన ఇంట్లో ఎవరు ఉంటారు? అలాగే ఆత్మ ఉండదు, డ్రామానుసారంగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు కనపడదు బాబా అని నేను అనుకున్నాను. బాబా ఇదేదో అవ్యక్తవతనం పదార్థం, అవ్యక్తవతనం యొక్క గిఫ్ట్ అనిపించింది ఏంటి బాబా అంటే, అప్పుడు బాబా అన్నారు, మంచిగా రీసెర్చ్ చేస్తున్నావు నా జ్ఞానాన్ని, నా విజ్ఞానాన్ని. గాలి నీ ముక్కు రంధ్రాల దగ్గరికి ఉండాలి అనుకో. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి కనపడేదిగా ఉంటే ఎదర వస్తువు కనపడదు. మీ కళ్ళ ముందు ఒక గ్లాస్తో నీళ్ళు ఎలా పోసుకుని పైనుంచి ఒక 2 నిమిషాలు పోయండి, కన్ను చూడండి, కనపడదు. అది ఎదర ఏముందో కనపడదు, నీరు తప్ప. అలాగే గాలి కూడా కనపడే పదార్థం అయితే నువ్వు ప్రయాణం చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, ఎక్కడ ఇంట్లోంచి ఇంట్లో కూడా వెళ్ళలేవు. ఎంత గొప్ప అద్భుతమైన భగవంతుడు, ఎంత గ్రేటెస్ట్ సైంటిస్టో చూడండి, ఎంత విజ్ఞాన శక్తి ఉందో ఆయనలో చూడండి. ఆక్సిజన్ శరీరానికి అవసరం. ఆక్సిజన్ లేకపోతే శరీరం పనిచేయదు. అది కనపడేలాగా భూమిలాగా, అగ్నిలాగా, నీటిలాగా కనపడుతుంది అనుకోండి. నువ్వు వెళ్తున్నావంటే నీ ముక్కు రంధ్రాలకి ఆ గాలి టచ్ అవ్వాలి, లేకపోతే నువ్వు పీల్చుకోలేవు కదా. అది కనపడే పదార్థం కింద అయితే నువ్వు ఎదరు ప్రయాణం చేయలేవు అని చెప్పారు బాబా. వండర్ బాబా, వండర్ఫుల్. ఇదేదో అవ్యక్తవతనం నుంచి, పరంధామం నుంచి వచ్చినటువంటి ఒక తత్వం కింద అనిపించింది నాకు.
గొప్ప అద్భుతమైన తండ్రి అన్నమాట ఆయన. మీరు ఇవన్నీ ఆలోచించుకున్నారనుకోండి, మీ ఇల్లే బట్టి అయిపోద్ది. మీ ఇల్లు మీ మనసు బట్టి అయిపోతుంది. మీ ఇల్లు ఒక ప్రతిష్టమైన శివాలయం అయిపోతుంది. ఆలయంలో ఉండడు దేవుడు, విగ్రహంలో ఉండడు. అదొక స్మృతి చిహ్నం అంతే. ఆ విగ్రహంలో ఉంటాడండి దేవుడు, దేవత కానీ. కాబట్టి నువ్వు ఇటువంటి ఆలోచించేవంటే చాలా టాప్ మోస్ట్ బాబాకి బిడ్డ అయిపోతావు నువ్వు. నేను ఫస్ట్లో ఎన్ని ఆలోచించి బాబా నన్ను ఇంతవాడుగా చేశారు. కాబట్టి భగవంతుడి సృష్టి గురించి ఆలోచించండి. ముస్లిమ్స్ అదే అంటారు, సృష్టికర్తని పూజించండి, సృష్టికర్తని అనుభవం చేసుకోండి. సృష్టిని మాత్రం మీరు ఈ దేవతలు, ఈ విగ్రహాలు, ఈ సృష్టింపబడి ఏది కూడా పూజింపకూడదు అంటారు బాబా. వాళ్ళు మంచి థియరీ ఉంది అయింది వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ ధర్మం కూడా నీతి ఉంది. కాబట్టి సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి తప్ప సృష్టిని జ్ఞాపకం చేసుకోకూడదంట. ఎందుకంటే ఆయన సృష్టించాడు అది. చూడండి, ట్రైన్లో వెళ్తా కూడా నమాజ్ చేస్తారు. ట్రాఫిక్ కంట్రోల్ కాపీ చేశారన్నమాట. ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి ఆ విధంగా భగవంతుడు ప్రసాదించారు. కాబట్టి మనం అందరం ఒకటిగానే, తండ్రికి లేని భేదము అన్నదమ్ములకు ఉండకూడదు, అక్క చెల్లెలకు ఉండకూడదు. అలాగే మనకి ఏ మతము, ఏ కులము అనేది మనం ఉండకూడదు. అందరూ బాబా సమానమైన పిల్లలే అని మనం విశ్వసించాలి. అర్థమైందే వాయుతత్వం గురించి? మీరు గ్లాసులో నీళ్లు పోసుకుని కింద ఒక పళ్ళెం పెట్టి ఇంకో పాత్ర, ఒక అడుగు ఎత్తులోంచి నీళ్లు పోయండి. ఆ నీటిలోంచి గాలి కింద గిన్నెలోకి వెళ్ళిపోయి మళ్ళీ అవి బుడగల కింద పైకి వచ్చేస్తాయి. అంటే అది కూడా ఏది కూడా ఛేదించలేదన్నమాట గాలిని. ఎంత మంచి తండ్రి చూడండి. పిల్లల గురించి తన విజ్ఞాన శక్తి అంతా ఎలా ఉపయోగించారో చూడండి. బాబా ఎంత ఎలా ఉపయోగించారు. నీటిలో కూడా ఆక్సిజన్ను ఆ జీవరాశులు తీసుకుంటాయి. నీటిలో కూడా ఆక్సిజన్ పెట్టారు. కాబట్టి చక్కగా ప్రతిరోజు మనసా సేవ సీడీలు ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకోండి, ఇలా కూడా చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శివ తండ్రి, చక్కటి పాయింట్స్, మనసుని ఆహ్లాదకరంగా తీసుకొచ్చే పాయింట్స్ అన్నీ చెప్పిస్తున్నారు. మీకు అందరి తరపుని కూడా లెక్కలేనన్ని ధన్యవాదాలు బాబా, అభినందనలు. సర్వమానవాల్ని సర్వకాల సర్వాస్తులందు కాపాడి రక్షించండి బాబా. ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరే వాళ్ళ శరీరానికి అజ్ఞానులైన కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి మాయను ఎదుర్కొనే శక్తి, ధైర్యము, సంస్కారానికి నేను కూడా ఎంతో కొంత త్యాగం చేసుకోవాలి, సమయాన్నైనా ఉపయోగించుకోవాలి, శరీరాన్నైనా ఉపయోగించుకోవాలి, ధనాన్నైనా ఉపయోగించుకోవాలని వాళ్ళకి మాకిచ్చిన టచ్చింగ్ లాగే వాళ్ళకి కూడా ఇవ్వండి బాబా. ప్రేరణ ఇవ్వండి. వాళ్ళకి మీరు ఇచ్చిన వాహనాలు మీ శక్తి కిరణాలతో నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించండి. అర్థమైంది కదా అందరికీ? వాయుతత్వం, భూమి, నీరు, వాయువు పూర్తవిని, అగ్ని, ఇంకా ఆకాశతత్వం ఉంటుంది, తర్వాత చెప్పుకుందాం. మీరు మాత్రం
మీ ఇల్లు అంతిమ సమయంలో ఒక శక్తిపీఠం అయిపోవాలి. అర్థమైందా? లేదు మీరు వేరే చోటకి వెళ్ళి శక్తిపీఠం అయిపోదామంటే ఉపయోగం లేదు. నిజం చెప్పాలంటే ఈరోజు ఇవన్నీ కూడా పెద్ద అవసరం లేదు. ఎవరు లేకుండా మీ ఇల్లు శక్తిపీఠం అవి, మీ మనసు మందిరం అవి ఉంటే నువ్వు అసలు గడప దాటవు. ఆ శక్తి అవసరం వచ్చినప్పుడు మీ గడప లోపలికి ఎంతోమందిని పంపించాడు బాబా. అదే గుర్తుంచుకోండి. నీ దగ్గరికి రప్పించుకుని నువ్వేమీ చెప్పక్కర్లేదు, అన్నీ బాబా చెప్పేశారు. మరి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే అలవాటు అయిపోయింది. బాబా రాకముందు మనం అన్ని రకాల ఆహారాలు భుజించేవాళ్ళం, అలవాటు అయిపోయింది. మరి అలవాటు తప్పించుకున్నామా లేదా? అంచేత ఎవరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. నిజం చెప్పాలంటే అంత స్టేజ్ రావాలి. రప్పించుకోండి ఆ స్టేజ్ని, చాలా విజయం పొందుతారు. లేకపోతే ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ పొందాలి, ఇక్కడ పొందాలి అనుకుంటే ఏమీ పొందలేరు. మాస్క్ యొక్క సూక్ష్మ రహస్యం ఏంటి? నోటిని ఇంకేమి వ్యర్థం మాట్లాడకు అని. ఈ చెవులకి తగిలిన ఆ తాళ్ళు వ్యర్థం వినకు అని. ముక్కుకి కూడా మూసేస్తాం, అంటే శ్వాసలో భగవంతుడిని జ్ఞాపకం చేసుకోమని నాకు అనుభవం చేశారు బాబా. మాస్క్ పెట్టుకుంటున్నారు మీరు, దాంట్లో సూక్ష్మార్థం ఏంటో తెలుసా అని అడిగారు బాబా. మాస్క్ పెట్టుకుంటున్నారు, మంచిదే, డస్ట్ కూడా వెళ్ళదు ఇప్పుడు మాస్క్ వలన. కానీ బాబా చెప్పారు, ముక్కు నోరు మూసేయబడుతుంది. ఈ తాళ్ళు చెవులకి తగిలింతున్నారు, అంటే చెవులు లౌకికములైనా అలౌకికములైనా ఎవరి మాటలు మనం వినకూడదు. వినిపిస్తుంటే లోపల వాళ్ళని ఆపమని చెప్పక్కర్లేదు. బాబా శివబాబా, మీరు ఆసక్తి లేకుండా బాబా శివబాబా అనుకుంటే ఆతులు మానేస్తారు. మీరు చెప్పక్కలేకుండా మానేస్తారు. చూడండి కావాలంటే. మాస్క్ ముక్కుకి నోటికి వేసుకుంటున్నామంటే ఇంకెవరితోటి ఏం మాట్లాడక్కర్లేదు, ఎవరికి ఏమి జ్ఞానం చెప్పవలసిన పని కూడా లేదు. ఇప్పుడు బాబా జ్ఞానం అంత విశాలంగా వెళ్ళిపోతుంది. ఓకే, ముక్కు కూడా ఎందుకు మూసుకుంటున్నాం? శ్వాస చూడండి, పిరమిడ్స్ వాళ్ళు చెప్తారు, శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాసలో బాబా స్మృతి ఉండాలి, అది సూక్ష్మంగా చెప్పారు బాబా. ఇవి ఉన్నప్పుడు మీకు ఇంక మాస్క్ అవసరం ఉండదు, అలాగని పెట్టుకోవడం మానేయద్దు. ఏంటంటే ఇంకా ఆ శక్తులు ఎప్పుడైతే మనకు వచ్చేసినాయో ఇంకే శక్తి కూడా మనల్ని ఓడించలేదు. అర్థమైందా? ప్రతి స్థూలానికి సూక్ష్మ రహస్యం విడి ఉంటుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.